హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో L2 ఎంపురాన్ ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ మూవీలో మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్గా చేశారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన లూసిఫర్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలిసిందే. అండ్ తెలుగులో కూడా గాడ్ ఫాదర్గా రీమేక్ కూడా అయింది. అండ్ ఆ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్టోరీలో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అనేది. సో లూసిఫర్కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే లూసిఫర్ అంతా సాటిస్ఫై అయితే చేయలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ డైరెక్షన్ కానీ టాప్ నాచ్లో ఉన్నాయి. సో ప్రతిదీ అంటే ఇండియాలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఇలాంటి షాట్స్ తీయలేరు అన్నట్టుగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చేసి చూపించారు. నిజంగా ఆయన డైరెక్షన్కి 100 మార్కులు వేసేయచ్చు. బట్ స్టోరీ విషయానికి వస్తే ఇదొక చాలా పెద్ద స్పామ్ ఉన్న స్టోరీ. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా టైం తీసుకున్నారు అండ్ అది మనకి ఎక్కువ లాగింగ్ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో చూసుకుంటే మోహన్ లాల్ గారి ఎంట్రీ 1 hour తర్వాత ఉంటుంది. ఎస్పెషల్లీ 1 hour తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుంది. సో అఫ్ కోర్స్ మూవీలో హీరో ఎంట్రీ ఒక 1 hour తర్వాత ఉందంటే అది సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. బట్ ఈ మధ్యలో ఆయన చాలా పెద్ద డ్రామానే ప్లే చేశారు. బట్ మనమైతే అంతగా కనెక్ట్ అయితే అవ్వలేము. బట్ సెకండ్ హాఫ్లో మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. సో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ టాప్ నాచ్లో ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ కూడా ఓకే అన్నట్టుగా ఉంటాయి. అండ్ మిగతా వాళ్ళందరి పర్ఫార్మెన్స్లు టూ గుడ్గా ఉంటాయి. సో మనకు లూసిఫర్లో అసలు లూసిఫర్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఒక గ్యాంగ్స్టరా ఏంటి అనేది ఒక సస్పెన్స్లో పెట్టుంచారు. బట్ ఈ సీక్వెల్లో మాత్రం ఆ డౌట్స్ని కొంచెం క్లియర్ చేశారని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ మూవీ అయితే నాకు అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. కోర్స్ నేను ట్రైలర్ చూసి చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను అండ్ సినిమా కూడా బాగుంటుందని చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. సినిమాలో కొన్ని పోర్షన్స్ అయితే టాప్ నాచ్గా ఉంటాయి, డెఫినెట్లీ వేరే లెవెల్లో ఉంటాయి. బట్ మూవీ ల్యాగ్ అవ్వడం వల్ల కొంచెం బోర్ కొడుతున్న ఫీలింగ్ అయితే చాలా చోట్ల కలుగుతుంది. డెఫినెట్లీ మనకు లూసిఫర్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ ఆ సీన్స్ కానీ ప్రతిదీ అంటే లైక్ నెక్స్ట్ ఏంటి అనే అర్జుని క్రియేట్ చేస్తూ ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ దీంట్లో అయితే అది కొంచెం ఫెయిల్ అయిందని చెప్పాలి. మేబీ పృథ్వీరాజ్ గారు యాజ్ అ డైరెక్టర్గా దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ కింద ట్రై చేద్దాము అంటే లైక్ మలయాళం ఇండస్ట్రీకి కూడా ఒక బ్లాక్ బస్టర్ అంటే ఇండియా మొత్తం షేక్ అయ్యేలాగా ఒక బ్లాక్ బస్టర్ని డెలివరీ చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ సో ఆ ప్రాసెస్లో అయితే సక్సెస్ అయ్యారు. అంటే మేకింగ్ పరంగా టెక్నికల్ పరంగా టాప్ నాచ్గా ఉంటుంది అండ్ ఆ ప్రాసెస్లో సక్సెస్ అయ్యారు కూడా. బట్ వాళ్ళు చూసుకోలేనిది ఏంటంటే ఈ మూవీలో ఆ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ సో ఆ రెండింటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుని ఉంటే సో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే అఫ్ కోర్స్ మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ అండ్ విజువలైజేషన్ అండ్ ఎలివేషన్ సీన్స్ కొన్ని బాగున్నాయి. అండ్ డ్రాబ్యాక్స్ అంటే లెంత్, స్లో నెరేషన్ అండ్ స్టోరీ అని చెప్పాలి. సో డెఫినెట్లీ మిగతా అంతా క్రాఫ్ట్ అంతా సూపర్గా ఉన్నాయి. సో సినిమాలో విజువల్స్ కూడా సలార్ కేజీఎఫ్ రేంజ్లోనే ఉంటాయి. డెఫినెట్లీ కొన్ని షార్ట్స్ అయితే మనమైతే డెఫినెట్లీ షాక్ అవుతాం అండ్ చాలా బాగుంటాయి కూడా. అండ్ ఫైనల్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాని చూడాలనుకుంటే జస్ట్ 1 time వాచ్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.